మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ పరిధిలో సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ డీజీ వేణుగోపాల్, సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ సందీప్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, పెన్ డ్రైవ్, ఫ్రీ వైఫై పై అవగాహన ఉండాలన్నారు. VIT విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసర్కి రావడం జరిగింది. స్పెసిఫిక్ ఏంటంటే మనం స్టూడెంట్స్ ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే తెలియక ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇలాంటివి రకరకాల యాక్టివిటీస్ కానీ, తెలియని అపరిచితులతోటి కానీ పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఇది ఎన్ని నష్టాలు జరుగుతుందో ఒక స్టూడెంట్ ఉండొచ్చు, ఒక నార్మల్ యంగ్స్టర్స్ ఉండొచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటంటే తెలియలేకపోతున్నారు. రకరకాల లింక్స్ అనేది రావడం జరుగుతుంది, అండ్ అదేవిధంగా ఫొటోస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనం ప్రతిరోజు SMSలో కూడా వస్తుంది, తెలియక మనం క్లిక్ చేయడం, మన ఫోన్ హ్యాక్ అయిపోవడము, మన నెట్వర్క్స్ హ్యాక్ అయిపోవడము, అండ్ మన డేటాని ఎక్కడో ఒక చోట వేయడము, డేటింగ్ సైట్స్లో, పాన్ సైట్స్లలో హెరాస్ చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, అన్ని రకరకాల విధాలుగా మన డేటాని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలా, ఒకసారి మన ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఎలా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా మన ఫోన్ ఎలా సెక్యూర్ చేసుకోవాలా, కంప్యూటర్స్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, నెట్వర్క్స్ ఎలా సెక్యూర్ చేసుకోవాలనేది మెయిన్ ఒక కంటెంట్గా మనము తీసుకోవడం జరిగింది ఈ కంటెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా. సో మెయిన్ నా గోల్ ఏంటంటే ఒక ప్యానిక్ అనేది క్రియేట్ చేయాలని నా ఉద్దేశం ఉండే. సో ఇలాంటి ఏంటంటే మనం లైవ్గా ప్రాక్టికల్ చూపిస్తే కానీ పిల్లలకి దీని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియలేదు. సో అందుకే ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా సీరియస్నెస్ తీసుకొని ఒక పిల్లలకి ఒక సీరియస్నెస్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది. సో మనం రోజు రకరకాల కేసెస్ మనం చూస్తున్నాము, రకరకాల కాలేజెస్లో కూడా క్రైమ్ జరుగుతున్నాయి. సో మనం పక్కన వాళ్ళకి ఫోన్లు ఇస్తే ఏం జరుగుతుంది, అసలు కంప్యూటర్స్ ఎలా ఇస్తే ఏం జరుగుతుంది, పబ్లిక్ వైఫైస్కి కనెక్ట్ చేసి మన డేటా ఎలా స్టీల్ చేస్తున్నారు అనేది లైవ్గా డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చాలా చేస్తుంటాము. సో డిఫరెంట్ కాలేజెస్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఏంటంటే డిఫరెంట్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే కాలేజ్ పిల్లలకి ఏం చూపాలి అదే చూపిస్తాం, మనం ఒక స్కూల్ పిల్లలకి ఏం చూపాలి అదే చూపిస్తాము, ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే ఎలా చూపిస్తాం అనేది అలాంటి కంటెంట్ అయితే మాత్రమే మనం డెలివర్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం చాలా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, ఇలాంటి చాలా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మొబైల్ డేటా వాడండి, పబ్లిక్ వైఫైస్ ఎక్కువ వాడకండి, అండ్ హాట్స్పాట్స్ అనేది షేర్ చేయకండి, అండ్ దయచేసి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఎక్కడ పడితే అక్కడ షేర్ చేయకండి, దాని చేసే అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి జాగ్రత్త ఉండండి ఈ సైబర్ వరల్డ్ నుంచి, అండ్ లెట్స్ ఫైట్ అగైన్స్ సైబర్ క్రైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ క్లోజ్ చేసినట్టు నుంచి దాన్ని వీడియో తీస్తున్నట్టు మీరు చూపించారు కదా, వీడియోస్ కానీ వాయిస్ రికార్డింగ్, అది ఏ యాప్ యూజ్ చేస్తారు సార్ ఎక్కువ జనం? సో యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు చాలా ఓపెన్ సోర్స్ యాప్స్ అనేది ఉంటాయి, కాకపోతే ఇలాంటి ఓపెన్ సోర్స్ యాప్స్ అనేది మేము వాడము. సో ఎక్కువ చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఇలాంటి యాప్స్ వాడడంతో వాళ్ళు కూడా విక్టిమ్స్ అనేది అయిపోతున్నారు. సో నేను డెమోన్స్ట్రేషన్ ఏదైతే చూపించానో ఫోన్ అనేది ఒక లింక్ ద్వారా ఎలా ఓపెన్ చేయొచ్చు, కెమెరాని యాక్సెస్ చేయడం ఉండొచ్చు, అండ్ అదేవిధంగా లింక్ ద్వారా మనము మైక్ని ఎలా ఓపెన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నేను చూపించాను. సో దీనికి ఎటువంటి నేను యాప్ వాడలేదు, దీనికి కొన్ని మంకీ స్క్రిప్ట్స్ అనేది ఉంటాయి, ఈ మంకీ స్క్రిప్ట్స్ ద్వారా నేను డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇలాంటి యాప్స్ మనకి నెట్లో కూడా ఉంటాయి, కాకపోతే ఇలాంటి నెట్లో నుంచి మనం వాడడం చాలా సేఫ్ కాదు అసలు. దాని ద్వారా చాలామంది తల్లిదండ్రులు ఉండొచ్చు పిల్లల మీద మానిటర్ చేయడానికి, అండ్ అదేవిధంగా ఎవరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇష్యూస్ ఉంటే కూడా ఇలాంటి ఎక్కువ స్పైల్ అనేది చేస్తుంటారు. సో ఇలాంటి యాప్స్ మీరు ఒకవేళ పొరపాటుగా ఇంటర్నెట్లోనే వాడాడనుకోండి, మీ పర్సనల్ డేటా కూడా పోయే అవకాశాలు ఉంటుంది, మిమ్మల్ని మిస్యూజ్ చేసే అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఇలాంటి యాప్స్ మేము చాలామంది వాడము, అండ్ మీరు కూడా వాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి యాప్స్ వాడితే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా పనిచేసి దాదాపు 34 సంవత్సరాలు రిటైర్ అయ్యాను. అయితే సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్లో కూడా ఫ్యాకల్టీగా ఉన్నాను. మామూలుగా చాలామంది ఈ కాలంలో మనం చూస్తున్నాము సైబర్ నేరాలకి ఎట్లా విక్టిమ్స్ అవుతున్నారు అంటే ఫ్రాడ్స్టర్ రోజు రోజుకి పెరిగిపోయి ఎలా వాళ్ళని అంటే మంచిగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మామూలుగా అంటుంటారు మంచి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఫ్రాడ్స్టర్స్ గుడి కొట్టిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సందీప్ ముడల్కర్ గారు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సో ఆయన మేము క్రైమ్ సీన్లో చాలా క్రైమ్ సీన్స్ మామూలుగా తిరుగుతూ ఉంటాము. సో సీన్ ఆఫ్ క్రైమ్లో మనకి కొన్ని ఆధారాలు దొరుకుతుంటాయి, ఒకసారి ఏంటంటే సెల్ ఫోన్లు కూడా దొరుకుతుంటాయి. ఆ సెల్ ఫోన్ని మనకి ఎలాగ అసలు దాని డేటా అంటే ఇప్పుడు ఎవరు లాస్ట్ కాల్ ఎవరు చేశారు అనేది మామూలుగా చాలా ఫ్రాడ్స్టర్స్ చాలా కొత్త తరాలు ఈరోజు ఉన్న ఇదే రేపు మారిపోతుంది అనమాట. కాబట్టి ఇదొక ఛాలెంజ్ అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ దీన్ని ఛేదించడం. సో
ఇది ఇట్లా ఇప్పుడు ఈ రకంగా అవేర్నెస్ ప్రోగ్రాము చేపట్టిన ఈ కాలేజ్ వాళ్ళు కూడా మేము అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి.